హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈవేళ కొయ్యంగి చేపల పులుసు పెడదామని తీసుకున్నా అండి. కట్ట చేపల్లో పెద్దట్లనే కొయ్యంగులు అంటారంట. పులుసుకి చాలా బాగుంటాయంట ఇవి. తీసుకుని నీట్గా క్లీన్ చేసి ఉప్పు, కారం, పసుపు రాసేసి పెట్టి ఉంచానండి. దీనికి కావాల్సిన సామాన్లు చూద్దాం ఏమి వేయాలో. మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకోండి. కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు. పులుసుకు కూడా మసాలా వేస్తామండి, ఎందుకంటే చేప నుంచి నీసు వాసన వస్తుంది కదా, దానికి అవి పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కల కింద కూడా తరిగి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కొన్ని మెంతులు మీకు నచ్చితే వేసుకోండి, కరివేపాకు వేసుకున్నాక పొయ్యి మీద మూకిడి పెట్టుకుని, మూకిడి కూడా నా రంగులోనే ఉంది. కొత్తది తీసుకుందాం అనుకున్నా అండి, కానీ ఇంకా అవ్వలేదు, తీసుకుంటాను త్వరలోనే. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేగుతున్నాయండి. ఇవి వేగినాక తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని బాగా ఎర్రగా వేగనివ్వండి. బాగా వేగినాయి కదా, ఈసారి మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, ఉల్లి మసాలా, ఆ పేస్ట్ కూడా వేసేసుకోండి. దాంట్లో వేసుకొని బాగా కలపండి ఒకసారి. తర్వాత చేప ముక్కలు వేసి వీడియో క్లిప్ మిస్ అయిందండి. తర్వాత చేపలు కూడా వేసేసుకుని 5 మినిట్స్ అలా మగ్గనివ్వండి, ఉల్లి మసాలాతో పాటు. దానికి పట్టి టేస్ట్ బాగుంటుంది. చింతపండు కొంచెం సరిపడి చింతపండు నానబెట్టుకోండి, అది రసం తీసి పక్కన పెట్టేసుకోండి. ముక్కలు బాగా మగ్గినాయి కదా, ఈసారి గ్లాస్ వాటర్ పోసుకోండి మీకు సరిపడా. ఆ వాటర్ పొంగొచ్చాక మీరు తీసి పక్కన ఉంచుకొని చింతపండు రసాన్ని కూడా పోసుకోండి. ఒకసారి కలయి పెట్టేసి మూత పెట్టండి. మీడియంలో పెట్టండి గ్యాస్. చూసారుగా దగ్గరికి వచ్చిందిగా, ఇంకా ఇలా ఉంటే కట్టేసుకోవచ్చు. ఇదండి చేపల పులుసు అయితే. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.